క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. పస్కా పండుగ గురించి ధ్యానించుకుంటున్నాం. ఈరోజు యూదుల పండుగలలో 7 పండుగలలో మొదటి పండుగను గురించి పస్కా పండుగను ధ్యానించుకుందాం. రెండవ భాగాన్ని మనము మొదటి భాగాన్ని గత వీడియోలో ధ్యానించుకున్నాం. రెండవ భాగాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, నాయన యూదులలో మొదటి పండగ పస్కా పండుగను గురించి ధ్యానిస్తున్నాం. మొదటి భాగాన్ని ధ్యానించాము ప్రభువా. రెండవ భాగంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను, అర్థాన్ని, పరమార్థాన్ని నాయన మాకు బోధించండి పరిశుద్ధాత్మదేవ. నాయన మీ యొక్క వాక్యంలో నాయన అందులో మర్మమై ఉన్న పస్కా బలిలో నాయన ముంగుర్తుగా ఉన్న యేసు ప్రభువును నాయన ధ్యానిస్తున్నాం. నాయన మాకు మీ లేఖనాలను బోధించమని, మహిమ పొందమని యేసును ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. పస్కా పండుగ యూదులు పస్కా పండుగలో రెండో భాగాన్ని ధ్యానించుకుందాం. పస్కా పండుగలో మొదటి అంశం పస్కా సిద్ధపరచుకొనుట. పస్కా సిద్ధపరచుకొనుట. ఆ పస్కాన్ని సిద్ధపరచుకునేటువంటి భాగంలో నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను తీసుకోవాలి. నిర్దోషమైన గొర్రెపిల్ల మొదటి నెల అబీబు నెలలో 10వ దినమున నిర్దోషమైనటువంటి ఏడాది మగ గొర్రెపిల్లను తీసుకొనవలెను. అది నిర్గమకాండము 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాము. 12వ అధ్యాయము 6వ వచనంలో నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవలెను. గొర్రెల్లో నుండి మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. గొర్రెల్లో నుండి అయినా మేకల్లో నుండి అయినా దాన్ని తీసుకోవచ్చు. ఇదే గృహమునకు సమీపంగా కట్టి ఉంచవలెను. ఈ గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకొని నిర్దోషమైనది తీసుకోవాలి, మగ గొర్రె పిల్లను తీసుకోవాలి. అయితే 3-4 దినములు దాన్ని పరీక్షించవలను. 3-4 దినాలు పరీక్షించవలను. ఇది యేసుక్రీస్తు ప్రభులో నెరవేరుతుంది భవిష్యత్తులో. ఇది ముంగుర్తుగా ఉన్నది ఈ మగ గొర్రెపిల్ల. ఇది ఛాయ, ఒక నీడ లేదా ముంగుర్తు. కాబట్టి మనకు ముంగుర్తుగా ఉన్నది, ఒక నీడగా ఈ గొర్రెపిల్ల ఉన్నది. భవిష్యత్తులో క్రీస్తు ప్రభు శిలువలో బలి అయిన దాని గురించి ఈ యొక్క నెరవేరుతుంది. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని మనకు తెలియచున్నది. ఏంటి నిజస్వరూపం క్రీస్తులో ఉంది అంటే, కొలస్సీలకు రాసిన పత్రికలో మనకు ఈ బలులను గురించి చెప్పబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. ఇవి ఛాయ. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? ఇది రాబో వాటి ఛాయే గాని నిజస్వరం. రాబో వాటి ఛాయ అంటే నీడ. ఈ ఛాయ, నీడ, ముంగుర్తు అనుకుందాం. ఈ గొర్రెపిల్ల అనేది ఒక ఛాయ, ఒక నీడ, ఒక ముంగుర్తు. నిజస్వరూపం అనేది క్రీస్తులో ఉంది. బలి అవుతున్నటువంటి గొర్రెపిల్ల మరి ఉన్నది, అది ఛాయగా ఉన్నది. యేసు ప్రభులో నెరవేరుతుంది. క్రీస్తు నిర్దోషమైన గొర్రెపిల్ల వలె ఉండెను. గొర్రెపిల్లలో ఏ లోపం లేనిదై ఉండవలెను. క్రీస్తు పాపం లేకుండా జన్మించను. ఆయన పాపరహితుడు, పాపాన్ని లేకుండా జన్మించాడు. ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు. క్రీస్తు నిర్దోషమైన గొర్రెపిల్ల వలె మనకు పోల్చబడ్డాడు. గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములు మోసుకొని పో గొర్రెపిల్ల అని
బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు. అంటే నిర్దోషమైనటువంటి వాడు, నిష్కలంకుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిష్కలంకుడు, పరిశుద్ధుడు, నిర్దోషి అయినటువంటి వాడు. ఇక్కడ నిర్దోషి అయిన గొర్రె పిల్లలు తీసుకోవాలని పస్కా పండుగలో తీసుకోవాలి ఇశ్రాయేలీయులు. యూదులు పస్కా పండుగలో నిర్దోషమైన గొర్రె పిల్లలు తీసుకోవాలి. ఇది క్రీస్తు ప్రభులో నెరవేరుతుంది. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. చివరి 3.5 సంవత్సరములు పరీక్షించబడ్డాడు ఆయన. అంటే గొర్రెపిల్ల 3-4 దినాలు పరీక్షించాలి. దాన్ని తీసుకున్నప్పుడు, బలికి తీసుకున్నప్పుడు 3-4 రోజులు పరీక్షించబడుతుంది. అలాగే యేసు ప్రభు మరి 3.5 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు. ఈ గొర్రెపిల్ల రెండోది ఏడాది గొర్రెపల్లై ఉండాలి, మగపిల్లను తీసుకోవాలి అని చెప్పబడింది. యూదులు పస్కా పండుగలో ఎలాంటి గొర్రెపిల్లను తీసుకోవాలంటే మగ గొర్రెపిల్లను తీసుకోవాలి. అది ఏడాది గొర్రెపిల్ల ఉండాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ గొర్రెపిల్ల 1 సంవత్సరమునకు ఎదిగి పరిపక్వమై ఉంటుంది. గొర్రెపిల్ల ఎలా ఉంటుంది అంటే 1 సంవత్సరమునకు అది ఎదుగుతుంది, పరిపక్వమవుతుంది. కాబట్టి అది యవ్వన దశలో ఉంటుంది. అది గొర్రెపిల్లని తీసుకున్నప్పుడు ముసలిదాన్ని తీసుకోకూడదు. మరి ఏడాది గొర్రెపిల్ల ఉండాలి. అలాగనే యేసుక్రీస్తు ప్రభు యవ్వన కాలంలోనే ఆయన 33.5 సంవత్సరం వయసులో శిలువపై చనిపోయాడు. మనందరి కోసం బలియాగమయ్యాడు. ఆయన తన యవ్వన రక్తాన్ని మన కోసం చిందించాడు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉన్నాడు. యవ్వన కాలంలోనే తన రక్తాన్ని చిందించాడు అనేది ఇది మనకు సూచిస్తుంది. అయితే ఈ గొర్రెపిల్లను తిను విధము ఎలాగా తినాలి? గొర్రెపిల్ల మాంసమును అగ్నితో కాల్చి తినవలెను. పస్కా పండగప్పుడు ఇశ్రాయేలీయులు ఆ గొర్రెపిల్ల మాంసమును అగ్నితో కాల్చి తినాలి. నీళ్లతో వండకూడదు. అది నీళ్లతో వండకూడదు. ఇంటిలోనే తినవలెను. ఇంటిలో తినాలి. ఒక్క ఎముకైనను విరవకూడదు. ఉదయం వరకు ఉంచుకొనకూడదు. ఇది నిర్గమకాండం 12వ అధ్యాయము 8-11 వచనాలు మనకు తెలుస్తుంది. నిర్గమకాండం 12వ అధ్యాయం 8 నుంచి చూస్తున్నట్లయితే వాళ్ళు దానిలో చూడండి, ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలతో తినవలెను. అగ్నితో కాల్చబడిన మాంసమును చేదు కూరలతో దాన్ని తినవలెను అని ఉంది మాంసము. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి మనకు ముంగుర్తుగా ఈ గొర్రెపిల్ల ఒక్క ఎముకైనను విరవకూడదు. యేసుక్రీస్తు ప్రభు అగ్నితో కాల్చాలి అంటే యేసు ప్రభు శిలువలో పొందిన శ్రమలకు పోలికగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పొందిన శ్రమలు అగ్నితో కాల్చబడినటువంటి మాంసము ఎలా కాల్చబడుతుందో అది యేసు ప్రభు శిలువలో పొందిన శ్రమలు. గొర్రెపిల్ల మాంసము అగ్నితో కాల్చి తినాలి అన్నప్పుడు అది వండకూడదు, అగ్నితో కాల్చాలి. అగ్ని వంటి మహాశ్రమలు. చూడండి, నిర్గమకాండం 12:9 దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండబడిన దానినైనను తిననే కూడదు. అగ్నితో కాల్చి తినాలి అనేది యేసు ప్రభు శ్రమలలో చూపిస్తుంది. ఇది 22వ కీర్తన 69వ కీర్తనలో యేసు ప్రభు యొక్క ప్రవచనము కూడా మనకు ఉంది. 22వ కీర్తనలో 69వ కీర్తనలో యేసు ప్రభు మరి చెప్పమన్నటువంటి శ్రమలకు చూస్తాం. అక్కడ ఏమనంటే 22వ కీర్తనలో నా దేవా నీవు నన్ను ఎలా విడనాడుతీవి, నీవు నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నువ్వు ఎలా దూరంగా ఉన్నావు అని దేవుని వాక్యం చదువుతుంది.
ఇక్కడ నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. 22వ కీర్తన 17వ వచనం. వారు నిదానిస్తూ నన్ను తీర్చుతున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలను గురించి ఈ కీర్తన రాయబడింది. 69వ కీర్తనలో కూడా యేసు ప్రభు యొక్క ప్రవచనాలను మరి రాశారు, 69వ కీర్తనలో కూడా. కాబట్టి 69వ కీర్తనలో వారు ఆయన ప్రవచనము ఉంది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకలు త్రాగనిచ్చిరి అని యేసు ప్రభు శిలువలో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రవచనాన్ని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ అగ్నితో కాల్చాలి కానీ వండకూడదు అని ఇక్కడ తెలుస్తుంది. గొర్రెపిల్ల ఎముకలలో ఒకటి కూడా విరవబడకూడదు. గొర్రెపిల్ల ఎముకలలో ఒకటి కూడా విడవకూడదు. అంటే నిర్గమకాండం 12వ అధ్యాయము 46వ వచనంలో మీరు ఒక ఇంటిలోనే దాన్ని తినవలను, దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. కాబట్టి గొర్రెపిల్ల ఇంటిలోనే తినాలి, బయటికి తీసుకొని పోకూడదు. గొర్రెపిల్ల ఎముకలలో ఒకటి కూడా విడవబడకూడదు. యేసుక్రీస్తు ఎముకలలో ఒకటి కూడా విడవబడదు. కీర్తన 34:20లో దావీదు ప్రవశించాడు, యేసుక్రీస్తు శిలువలో ఆయన ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటేనూ విడవబడదు. దావీదు ప్రవచనం నెరవేరినట్లు ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు. కుడివైపున ఎడమవైపున ఉన్నటువంటి దొంగల కాళ్ళు శిలువలో విరగొట్టబడ్డాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు మరి రోమా సైనికులు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చనిపోయి ఉన్నాడు. ఆయన చనిపోయాడా లేదని నిర్ధారించడానికి ఒక వ్యక్తి బల్లెంతో మరి ప్రక్కల పొడిచి ఉన్నాడు. కానీ ఆయన శిలువలో ఆల్రెడీ చనిపోయాడు. కాబట్టి ఈ చనిపోయిన వ్యక్తిని వాళ్ళు ఎముకలు విరగొట్టలేదు. కాబట్టి దావీదు ప్రవచన ప్రకారము ముందుగానే ప్రవచించాడు, ఆయన ఎముకలలో ఒకటిని విరవబడదు. ఆ లేఖన ప్రకారము యేసుక్రీస్తు లేఖనాల ప్రకారము శిలువలో చనిపోయాడు, ఆయన ఎముకలు విరవబడలేదు. కానీ కుడివైపున ఎడవైపున యేసుక్రీస్తు ప్రభుతో శిలువ వేయబడినటువంటి దొంగలు వారు చనిపోలేదు. శిలువలో వాళ్ళ కాళ్ళు మరి ఎరగొట్టబడ్డాయి, ఎంతో క్రూరమైనది. ఇక ఇంటి లోపలనే తినవలెను, మీరు ఇంటిలోనే దాన్ని తినవలెను. గొర్రెపిల్ల మాంసాన్ని ఇంటిలోనే తినాలి. పస్కా పండగలో ఇశ్రాయేలు ప్రజలు మరి గొర్రెపిల్లను వధించి దాన్ని ఇంటిలోనే తినాలి. అంటే ఇది దేన్ని సూచిస్తుంది? ప్రభు యొక్క శరీరాన్ని సూచిస్తుంది, ప్రభు యొక్క బల్లారాధనను సూచిస్తుంది. ఆయన శరీరము సంఘములోనే తినాలి. ఆయన శరీరాన్ని ఎక్కడ తినాలి? సంఘంలోనే తినాలి, కానీ బయట తినకూడదు. మేము ప్రభు బల్లారాధన చేస్తున్నామని బయట చేయకూడదు, సంఘములోనే మందిరంలోనే చేయాలి. లేదా ఒక గృహాన్ని మందిరం కోసం, మందిరం లేనప్పుడు ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఇంటిలో మరి ఒక 10 మంది కూడుకున్నప్పుడు క్రీస్తు మరి సంఘ ఆరాధన లేదు. కొంతమంది అపోస్తుల కాలంలో మందిరాలు లేవు. అపోస్తుల కాలంలో 1వ శతాబ్దంలో మందిరాలు లేవు. అప్పుడు సంఘము ఒక ఇంటిలో కూడుకొని ఉంది, ఇంట్లో కూడుకునేవారు. అప్పుడు వాళ్ళు ప్రభు బల్లను అక్కడ చేయవచ్చు, కానీ ఇంటి బయట చేయకూడదు. అంటే ఇంటి బయట కానీ, బజార్లో బయట కానీ, మరి మందిరము బయట కానీ, సంఘము బయట తినకూడదు, ఇంటిలోనే తినాలి అనేది ప్రభు బల్లను సూచిస్తుంది. ప్రభు బల్లారాధన ఇంటిలోను, మందిరం లేకపోతే, సంఘం లేకపోతే ఇంటిలో అపోస్తులు చేసిన క్రమం. అపోస్తులకు ఆ రోజు మందిరాలు, ఇప్పుడు మందిరంలోనే సంఘంలోనే తినవలెనని ఉంది. కాబట్టి ఉదయం వరకు దాన్ని మిగిలి ఉంచకూడదు. ఇంకొక అంశం ఏమిటి? ఉదయం వరకు ఉంచుకోనకూడదు. అది గొర్రెపిల్ల రక్తాన్ని అబీబు నెలలో 14వ దినము సాయంకాలం దీన్ని ఆచరించాలి. 15వ దినము ఉండకూడదు. 14వ దినము సాయంకాలం వరకే దాన్ని ఆచరించాలి.
ఉదయం 15వ రోజు వస్తుంది, ఉదయం వరకు ఏది మిగిల్చకూడదు, దాన్ని తినాలి. కాబట్టి నిర్గమకాండం 12:10లో మిగిలినది అగ్నితో కాల్చివేయాలి, మిగిలినది చెడిపోతుంది, ప్రభు యొక్క శరీరము కుళ్ళిపోలేదు. ఇది కీర్తన 16:10లో చెప్పబడుతుంది. ఆయన శరీరము కుళ్ళిపోలేదు. ఎందుకు కుళ్ళిపోలేదు అంటే అది ఆయన పాతి పెట్టబడినప్పుడు ఆయన శరీరము కుళ్ళిపోలేదు, మహిమ దేహంతో ఆయన లేచాడు, మట్టికి మన్నైపోయినట్టుగా లేదు. కాబట్టి ఇక్కడ ఆయన ప్రభువు యొక్క ఆచరించేది సాయంకాలము. అబీబు నెలలో ఇశ్రాయేలు మొదటి నెల, యూదుల క్యాలెండర్ల ప్రకారము అబీబు నెల వారి మొదటి నెల 14వ దినము సాయంకాలము పస్కా పండుగ చేస్తారు. ఆ సాయంకాలం లోపలనే మరి అది పస్కా బలి పశువు యొక్క మాంసాన్ని తినాలి. ఉదయము ఉంచుకోనకూడదు, ఉదయం మిగిలింది కాల్చివేయాలి, మిగిలింది కాల్చివేయాలి. కాబట్టి మరి మనము ప్రభు బల్లను ఆదివారమును మనము బల్లారం తీసుకుంటాం, అది సోమవారం వల్ల మనము చేయకూడదు, ఆదివారమనే చేయాలి. సంఘంగా కూడుకున్న ఏ రోజైతే కూడుకుంటామో ఆదివారం కూడుకుంటామో ఆ ఆదివారం రోజే ప్రభు బలను సేవించాలి. నేను ఆదివారం చేయను, ఉదయం చేస్తాను, సోమవారం చేసుకుంటాను, మంగళవారం చేసుకుంటాను అంటే వాక్య క్రమం కాదు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభు బలను మనము అది ఒక్కరోజే ఆ రోజే దాన్ని ప్రభు బలను సమీపించాలి. చేదు ఆకుకూరలతో దాన్ని తినవలను. నిర్గమకాండం 12వ అధ్యాయం 8వ వచనంలోను, మరి సంఖ్యాకాండం 9:11లో చూస్తే 14వ దినము సాయంకాలం దాన్ని ఆచరించి పొంగని వాటితో చేదు కూరలతో దాన్ని తినవలను. గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని ఇశ్రాయేలు ప్రజలు చేదు కూరలతో తినాలి, పొంగని వాటితో. ఇశ్రాయేలు ప్రజలు అనుభవం చేదు బాధతో కూడినది, అంటే దాని జ్ఞాపకార్థంగా చేదు కూరలతో తినవలను. వారు దాసత్వమును జ్ఞాపకం చేసుకొనుచు తినవలను. జ్ఞాపకం చేదు ఎందుకు? ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితము చేదుతో కూడిన బాధలతో కూడినటువంటి అనుభవం వారికి. అంటే వారు దాస్యత్వం కింద, ఐగుప్తు దాస్యం కింద నలిగిపోయి ఉన్నారు. అది దాన్ని చేదు కూరలకు సాదృశ్యంగా ఉంది. విశ్వాసి పాపం నుండి విమోచించబడినందున జ్ఞాపకార్థంగా రొట్టె విరవలను. ఇది దేనిని సూచిస్తుందంటే చేదు ఆకుకూరలతో దాన్ని తినవలను, ఆ గొర్రెపిల్ల మాంసాన్ని అనేది. వారు చేదు అనుభవాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చేదు అనుభవం జ్ఞాపకం చేసుకొని ఈరోజు మేము ఈ స్థితిలో విమోచించబడ్డాము అని, క్రీస్తు గొర్రెపిల్ల ఈ మాంసాన్ని మేము తింటున్నామని వాళ్ళు అనుకోవాలి. అప్పుడు ఇది జ్ఞాపకార్థముగా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు మన పాపములను నుండి మనల్ని విడుదల పొందించాడని, మన కోసము ప్రభు మన పాపం నిమిత్తమై ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు శిలువలో బలి అయ్యాడని, ఆయన మనకు విమోచించాడని జ్ఞాపకార్థం చేసుకొని ఆ రొట్టెను విరవాలి. మనము ప్రభు బల్లలో రొట్టెను విరిచేటప్పుడు, ఆయన శరీరాన్ని తినేటప్పుడు మనము మన కోసం ప్రభు శిలువలో బలి అయినాడని జ్ఞాపకం చేసుకొని తినవలను. అయితే మీకు ఇంకొక అంశము, ఇశ్రాయేలు సర్వ సమాజము ఈ పండుగ ఆచరించాలి. సర్వ సమాజము ఆచరించాలి. ఇశ్రాయేలు అందరూ సున్నతి పొంది ఉండాలి. ఈ పండుగను ఆచరించేటప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజము ఆచరించాలి, ఎవరికి మినహాయింపు లేదు. అయితే వాళ్ళంతా సున్నతి పొంది ఉండాలి. ఇశ్రాయేల్లో సున్నతి పొందకుండా ఉంటే వాడు కొట్టివేయబడతాడు. సున్నతి పొందిన వారే పస్కాను భుజించాలి. ఇది క్రీస్తు బాప్తిసానికి సాదృశ్యం ఉంది. బాప్తిసం తీసుకున్న వారే మరి ప్రభు బలను సమీపించాలి. మేము బాప్తిసం తీసుకోము, విశ్వాసం ఉంచాము, ప్రభునందు పాప క్షమాపణ కలిగింది, మాకు విశ్వాసంతో మేము నింపబడ్డామని వారు తినకూడదు. బాప్తిసం తీసుకోవాలి, విశ్వసించాలి,
మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది మరి ప్రభు బలం తినాలి. ఎవరు తినాలి, ఎవరు తినకూడదు అనేది మనకు ఉంది. ఇశ్రాయేలు ఎవరు తినాలి? మరి గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని పస్కా పండుగలో గొర్రెపిల్ల మాంసాన్ని ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, తినుటకు అర్హతలేవి అని మనం చూస్తాము. తినుటకు అర్హతలు, తినువారు, తినే అర్హతలు గలవారు ఎవరంటే ఇశ్రాయేలు సమాజము ఈ పండుగను ఆచరించాలి. సున్నతి పొందిన వారు ఇశ్రాయేలు తినవచ్చును, సున్నతి పొందినటువంటి ఇశ్రాయేలు తినవచ్చును. అంటే సున్నతి లేకుండా వాళ్ళు తినకూడదు. పస్కా బలి పశువులో మాంసాన్ని వారు సున్నతి పొందకపోతే వారు తినకూడదు. కాబట్టి సున్నతి పొందిన వారే తినాలి. ఇది కొత్త నిబంధనలో బాప్తిసం పొందిన క్రైస్తవులే, బాప్తిసం తీసుకున్న వారే ప్రభు బల్లను సమీపించాలి, ప్రభు బల్లారాధన తీసుకోవాలి. బాప్తిసం తీసుకోకుండా ప్రభు బల్లను తీసుకోకూడదు. తినని వారు ఎవరు అంటే తినని వారు అన్యుడు తినకూడదు. ఇశ్రాయేలులోని 12 గోత్రాల వారు తినవచ్చు, కానీ ఇశ్రాయేల్లో 12 గోత్రాలు కాని వారు తినకూడదు. పరదేశీ కూలికి వచ్చిన దాసుడు తినకూడదు. తినకూడని వారు ఎవరు? పస్కా బలి పశువులు గొర్రెపిల్ల మాంసము, గొర్రెపిల్ల యొక్క తినని వారు ఎవరంటే అన్యుడు తినకూడదు, పరదేశి తినకూడదు, కూలికి వచ్చిన దాసుడు తినకూడదు. అయితే ఎవరు తినాలి? ఇశ్రాయేల్లో 12 గోత్రాలకు సంబంధించిన వారు మాత్రమే తినాలి. వారు కూడా ఎప్పుడు సున్నతి పొందితేనే తినాలి వారు. అయితే అన్యులు తినకూడదు. అయితే అన్యులకు అవకాశం లేదా? గొర్రెపిల్ల మాంసాన్ని తినడానికి అర్హత లేదా అంటే అర్హత ఉంది. అన్యుడైనా సున్నతి పొందితే తినవచ్చు. 12 గోత్రాలకు సంబంధించిన వారు తినవచ్చు. 12 గోత్రాల ఇశ్రాయేలు 12 గోత్రకర్తలు, ఆ సమూహం ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రకర్తల అయినటువంటి ప్రజలందరూ తినవచ్చు. అయితే అందరూ కూడా సున్నతి పొందిన వారై ఉండాలి. సున్నతి పొందితేనే తినాలి. వారు కూడా సున్నతి పొందకపోతే వాడు అన్యుడితో సమానము. అయితే ఈ 12 గోత్రాల వారు కాకుండా మిగతా వారు తినవచ్చా అంటే ఎప్పుడు తినవచ్చు అంటే వారు కూడా సున్నతి పొందితేనే తినవచ్చు. అన్నిటికీ కూడా అవకాశం ఉంది. గొర్రెపిల్ల పస్కా బలి పశువు యొక్క గొర్రెపిల్లలో మరి ఆ శరీరాన్ని తినడానికి అన్నిటికీ కూడా అవకాశం ఉంది. అవకాశం ఎప్పుడు ఉంది అంటే అసలు సున్నతి పొందితే తినవచ్చు. పరదేశీ అయినటువంటి వ్యక్తి వారి దేశానికి వచ్చి వారు సున్నతి పొందితే తినవచ్చు. దేనిని సూచిస్తుంది అంటే ఎవరైనా అన్యుడైనను, యూదుడైనను, గ్రీసు దేశస్థుడైనను సున్నతి మరి అప్పుడు సున్నతి, ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే ప్రభు బలను సమీపించవచ్చు. అన్యుడైన యూదులే బాప్తిసం కాదు, గ్రీసు దేశస్థులు కూడా బాప్తిసం తీసుకోవచ్చు, రోమీలు బాప్తిసం తీసుకోవచ్చు. ఎవరైనా అన్యులు, విగ్రహారాధికులు ఎవరైనా వారి విగ్రహారాధనను విడిచిపెట్టి వారు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది మరి వారు మారు మనసుకు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత అన్యుడు కూడా ప్రభు బలను సమీపించవచ్చు అని దేవుని వాక్యం రుజువు చేస్తుంది. అన్యులు, పరదేశులు తినే ఆసక్తి కలిగితే వారు బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు ప్రభు బల్లలో చేయి వేసి రొట్టె విరచాలి. అయితే అన్యులు, పరదేశులు ఆసక్తి ఉంది కాబట్టి వారికి ఆసక్తి ఉన్నప్పుడు ఇది తినవచ్చు. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందితే తినవచ్చు. ఆత్మీయ ఇశ్రాయేలుగా మారటం ఇది సూచిస్తుంది. బాప్తిసం పొందిన అన్యుడు అయినా, పరదేశి అయినా, దాసుడైన ప్రభు బలలో పాల్పొందవచ్చని దేవుని వాక్యించవలసింది. అయితే ఆచరణ ఇది ఐగుప్తును ఎప్పుడు ఆచరించారంటే ఐగుప్తు నుండి ప్రయాణంలో 2వ సంవత్సరంలో పస్కాను ఆచరించింది. ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు పస్కాను ఆచరించారంటే ఐగుప్తు నుండి ప్రయాణంలో 2వ సంవత్సరం పస్కాను ఆచరించారు. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 1-5 వచనాల్లో కొందరు అపవిత్రులై లేకపోతే 2వ నెలలో ఆచరించారు.
రెండో సంవత్సరం 2వ నెలలో ఆచరించారు. 40 సంవత్సరములు ప్రయాణంలో ఆచరించినట్లు వాక్యాధారం లేదు. ఇది ఎప్పుడూ ఆచరించలేదు. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు ఇస్రాయేల్ జనాంగం. 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి ప్రయాణమై కానాను దేశానికి చేరడానికి 40 సంవత్సరాలు పట్టింది. వారు అక్కడ అరణ్యంలో వారు ఆచరించారా లేదా అనే దానికి మనకు వాక్యంలో ఆధారం లేదు. యెహోషువ కాలంలో గిల్గాలులో ఆచరించారు. యెహోషువ 5:10, సమూయేలు 1 సమూయేలు 1:3-7. కాబట్టి హిజ్కియా రాజకాలంలో ఘనంగా ఆచరించారు. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం, సంఖ్యాకాండం 9వ అధ్యాయం ఆధారంగా యూదులు 2 గోత్రాలకు ఉత్తరాన 2 గోత్రాలు, ఉత్తరాన 10 గోత్రాల వారు ఆచరించమన్నాడు. కాబట్టి వీళ్ళు అందరూ ఆచరించాలి. యూదా 2 గోత్రాలు, దక్షిణంలో ఉన్న యూదా గోత్రము, ఉత్తరాల్లో ఉన్న 10 గోత్రాల వారు ఈ ఆచరించాలి. అయితే మరలా యోషియా రాజకాలంలో పస్కా పండుగను ఆచరించారు. 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయం 1-19, రాజుల 2వ గ్రంథం 23-22. అయితే బబులోను చెర నుండి విడుదల నొందిన తరువాత పస్కా పండుగను ఆచరించారు. ఎజ్రా 6వ అధ్యాయం 19-22. పండుగ ప్రాముఖ్యత ఇశ్రాయేలుకు విమోచన దినము. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇశ్రాయేలుకు విమోచన దినం. పస్కా పండుగ ఇశ్రాయేలు విమోచించబడినాడు అనేదానికి ఇది సంకేతం. అయితే ఇది యేసుక్రీస్తు శిలువ రక్తం చేత విమోచన నెరవేరింది. మనకు విమోచన నెరవేరింది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5:7. యేసుక్రీస్తు శిలువ రక్తం చేత ప్రపంచ మానవాళికి, యూదుడేమి, గ్రీసు దేశస్థుడేమి, అన్యుడేమి, యూదేతరులైనటువంటి అన్యులందరికీ క్రీస్తు శిలువ రక్తం ద్వారా విమోచన లభించింది, పాపక్షమాపణ లభించింది. పస్కా పండుగలో వధించబడినటువంటి గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆయన మరి ఆ యేసుక్రీస్తే పస్కా బలిపశువు అని మనకు లేఖనం తెలుస్తుంది. ఈ పస్కా పండుగను ఇశ్రాయేలు కొన్ని సందర్భాల్లో ఆచరించకపోయారు, తప్పిపోయారు. కొంతమంది రాజుల కాలంలో దీన్ని ఆచరించినట్లుగా మనం చూస్తాం. దేవుడు మరి ఈ పస్కా పండుగ 2వ భాగంతో ఈ యొక్క పస్కా పండుగ ముగించబడింది. నెక్స్ట్ వీడియోలో మనము పులియని రొట్టెల పండుగను మరి ధ్యానించుకుందాం. యూదుల పండుగలలో, ఇశ్రాయేల్ పండుగలలో 7 పండుగలు ఉన్నవి. వాటిలో మొదటి పండుగను మనం ధ్యానించాం. ఇక 2వ పండుగను వచ్చే వీడియోలో ధ్యానించుకున్నాం. దేవుడు పట్టి మరి అందరూ ఇటువంటి వర్తమానాలను మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని తెలియజేస్తూ, మీరందరూ శ్రద్ధగా ఉన్నందుకై మీకు ప్రభునామ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.